అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం పోలీస్ స్టేషన్ పరిధిలో దాతల సహకారంతో సీసీ కెమెరాల ఏర్పాటు చేశారు. జాతీయ రహదారి ముఖ్య ప్రదేశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన యూనిట్ ను జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ప్రారంభించారు. ఇక ఈ కార్యక్రమంలో ఎంపీ హరీష్ మధుర్, ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్ కెమెరాలు అందజేసిన దాతలను సత్కరించి ఏర్పాటుకు కృషి చేసిన పోలీసులను అభినందించారు. నేరాల కట్టడికి, శాంతి భద్రతల పరిరక్షణకు దోహదం చేసే సీసీ కెమెరాలను జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయడానికి దాతలు ముందుకు వచ్చి సహకరించాలని ఎస్పీ కోరారు. నియోజకవర్గమంతా సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు చెప్పారు. ఇక ఈ కార్యక్రమంలో ఏపీఐసీసీ చైర్మన్ మంతెన రామరాజు, జిల్లా పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి, డీఎస్పీ ప్రసాద్ పాల్గొన్నారు. మన సీసీటీవీ కెమెరాస్ ఉంటే మనకి ఏం బెనిఫిట్ వస్తుంది ఇది అందరూ చెప్పారు. నేను ముందుగా కూడా చూశాను. ఇది కర్నూలులో జరిగిన బస్ యాక్సిడెంట్ తర్వాత కూడా సీసీటీవీ చూసి అక్కడ ఉన్న అది తాగేసి ఉన్న బైక్ మీద ఉన్న వాళ్ళకి ఐడెంటిఫై చేసి సో దాట్ బెనిఫిట్స్ ఇస్ దేర్. అదర్వైజ్ ఆల్సో మేము ఎప్పుడైనా ఏమి దొంగతనం జరిగితే, ఏమి చైన్ స్నాచింగ్ జరిగితే మన సీసీటీవీ నుంచి వాడికి ఐడెంటిఫై చేసి పట్టుకోవడం. రీసెంట్గా మనకి రామచంద్రపురం కానీ ఇక్కడ కూడా వీ హ్యావ్ కాట్ దోస్ అఫెండర్స్ ఆల్సో. సో సీసీటీవీస్ అంటే ఫర్ మా పోలీస్ డిపార్ట్మెంట్ కోసం ఇట్ యాక్ట్స్ లైక్ అ ఫోర్స్ మల్టిప్లయర్. అంటే ఒక చోట్ల అంటే మన కానిస్టేబుల్ లేకపోవడం, సీసీటీవీ ఉంటే దట్ నిఘా ఉంటుంది అది ప్లేస్కి. సో ఇప్పుడు 45 సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో దీనికి మెయింటెనెన్స్ కానీ అదర్వైజ్ ఆల్సో మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అండ్ విత్ సపోర్ట్ ఆఫ్ పబ్లిక్ ఆల్సో will take care of the CCTV cameras and we will make sure that it is put to good use. ఇంకా మిగతా ఇష్యూస్ గురించి కూడా అందరూ చెప్తున్నారు. ఇది మన ఇక్కడ యనం పక్కన ఉండడం వల్ల కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి. సో మా పోలీస్ సైడ్ నుంచి కూడా ఇది మా దృష్టిలో ఉంటాయి. మేము ఏమి పర్మనెంట్ సొల్యూషన్ చూసుకుంటాము. ఒక డిస్కషన్ చేసి విల్ ట్రై టు ఫైండ్ అవుట్ సొల్యూషన్ ఫర్ దాట్ ఆల్సో. ఈ సీసీ కెమెరాలు రావడానికి సహకరించిన ఆక్వా ఫీడ్ షాపు ఓనర్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. మరి చాలా సంతోషం ఈరోజు, ఎందుకంటే క్రైమ్ రేట్ చాలా ఎక్కువగా పెరుగుతుంది. ఎందుకంటే మనం ఎంత అలర్ట్గా ఉన్నా మరి నేరస్తులు కూడా దానికంటే రెట్టింపు టెక్నాలజీని ఉపయోగించి ఇవాళ సైబర్ నేరాలు కానీ మన ఏరియాలో అత్యధికంగా రొయ్యల చెరువు ఉంటే మోటార్లు కానీ వైర్లు కానీ వందలాది వేలాది మోటార్స్ కూడా ఇక్కడ పోవడం జరిగింది. అలా ప్రధానంగా ఈ కెమెరాలు రావడానికి కారణం ఆ రోజు ఎదురులెక్కలో ఒక టెంపుల్ దగ్గర ఒక మీటింగ్ జరిగినప్పుడు ఎస్పీ గారు ఈ మన ప్రభుత్వం ఈ నేత్ర పెట్టి అన్ని చోట్ల కెమెరాలు పెట్టాలని జయంతో వెళ్తుంది. కాబట్టి అప్పుడు మన మల్లికార్జున రెడ్డి గారు అక్కడ వచ్చి ఆ మీటింగ్ వచ్చి ఇక్కడ కెమెరాలు పెట్టించాలి సార్ అని అడిగితే, కెమెరాలు పెట్టాలంటే ఒక ఎక్కువ షాపులు తప్ప ఎవరి దగ్గర డబ్బులు లేవు, ఆ ఎక్కువ ఫీడ్స్ వాళ్ళు ఉంటారు చెప్తారని చెప్పటం. అప్పుడు మన వెంకటరాజు గారు లీడ్ తీసుకుని వారిద్దరు కూడా మరి ఫీడ్ షాప్ అందరినీ, మా సూర్యవర్మ గారు అందరినీ ఫీడ్ షాప్ వాళ్ళు అందరినీ పిలిచి ఈ కార్యక్రమాన్ని చేపట్టాలంటే అప్పటి నుంచి మొదలు పెట్టారు.